కాటమరాయుడు రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలియకపోయినా ఈ సినిమా విడుదల కాకుండానే వచ్చిపడుతున్న లాభాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి భారీ పబ్లిసిటీ జరపకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత క్రేజీ చిత్రాల జాబితాలో ఈ మూవీ తన స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 35 కోట్లలో పూర్తి చేశారని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ తక్కువకే దొరికిన నేపథ్యంలో ఈ సినిమాను 35 కోట్ల ఖర్చుతో నిర్మించగలిగారు అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏరియాస్ బిజినెస్ నుంచి 85 కోట్లు వచ్చాయని ఇండస్ట్రీ టాక్. శాటిలైట్ హక్కులు, ఇతర అనువాద హక్కుల రూపంలో మరో 20 కోట్ల వరకు కాటమరాయుడు సొంతం అయిందని తెలుస్తోంది. దీంతో ఒక సాధారణ రీమేక్ సినిమాకు సుమారు 105 కోట్ల బిజినెస్ జరగడంతో ఈ సినిమా నిర్మాతలకు 70 కోట్ల లాభం మిగిలిందన్న ప్రచారం ఫిల్మ్నగర్ లో జరుగుతోంది. ఈ బిజినెస్ లో పవన్ వాటాగా సీడెడ్, నైజాం హక్కులతో పాటు ఇతర లాభాల్లోనూ 30% తీసుకున్న నేపథ్యంలో పవన్ కు ఈ సినిమా వల్ల పారితోషికంగా 30 కోట్లకు పైగా వచ్చిందని ప్రచారం. దీనికి తోడు సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలేవీ లేకపోవడం, ఈ నెలలో అయితే ఓ మోస్తరు సినిమా కూడా లేకపోవడం అందరి దృష్టి ఇప్పుడు కాటమరాయుడుపైనే ఉంది. దీంతో ఒక్కో థియేటర్లో కాటమరాయుడు బుకింగ్స్ ఓపెన్ చేయడం ఆలస్యం. కాటమరాయుడు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90% థియేటర్లలో కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అంచనా. హైదరాబాద్ లాంటి నగరాల్లో 95% థియేటర్లు కాటమరాయుడు సినిమాతో నిండిపోతున్నాయి. దాదాపుగా అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్లు అయిపోయాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవడం ఆలస్యం. కొన్ని నిమిషాల్లో కాటమరాయుడు టికెట్లు అయిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితులను బట్టి ఈ మూవీకి కనీసపు యావరేజ్ టాక్ వచ్చినా మన ఇరు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కాటమరాయుడు కనీసం ఒక వారం పాటు కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఊహించని మేనియా కాటమరాయుడుకు ఏర్పడింది.